మీరు తనూజ ఫ్యాన్స్ అయినా కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా మామూలు అప్డేట్ అయితే కాదు మామ. మీరు ఎన్నేళ్ళ నుంచో అడుగుతున్న అప్డేటు. మీరు తనూజ ఫ్యాన్ అయినా కళ్యాణ్ ఫ్యాన్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లైక్ బాక్స్ బద్దలు అయ్యేటట్టు లైక్ అయితే చేయండి. అందరికీ తెలియాలా వీళ్ళకి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా నాయన అని. నేను ప్రతిసారి చెప్పేది ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనూజని కళ్యాణ్ని మీరు కలవచ్చు, ఎప్పుడు కలవచ్చు ఏంటి చెప్తాను. ఆ తర్వాత స్టార్ మా పరివారం అవార్డ్స్ లో తనూజ ఆర్ కళ్యాణ్, డిమాండ్, సంజన, ఇమాన్యుల్ గారు ఎవరు టాప్ లో ఉన్నారో కూడా చెప్తాం. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అఫీషియల్ అప్డేట్స్ ప్రకారం ఎవరు టాప్ లో కూడా ఉన్నారు. ఈ రెండు అప్డేట్స్ మాత్రం పూనకాలు లోడింగ్ అవేంటిో కూడా చెప్తా, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనూజ ఆర్ కళ్యాణ్ స్టార్ మా పరివారం అవార్డ్స్ లో ఒకటే మాట చెప్తున్నామా, కళ్యాణ్ అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఇది మీరు తనూజ ఫ్యాన్స్ నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం. నేను చెప్తానే ఉన్నా, ఊరగా తనూజ ఫ్యాన్స్ మేము ఫ్యాన్ అని చెప్పడం తప్పితే ఓట్లు అయితే వేయట్లేదు మామ. ఇది 100కి 100% నిజం. మీరేమన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్, అన్న బిగ్ బాస్ లో తనూజని మేము గెలిపించుకోలేకపోయాం, ఇప్పుడైనా ఖచ్చితంగా గెలిపించుకుంటాం అని నాకు చెప్పారా లేదా? ఇన్స్టాగ్రామ్ లో వేల మెసేజ్లు వస్తూనే ఉంటాయి, అన్న తనూజకు ఓటేసాను, అన్న తనూజకు ఓటేసాను అని. మరి మీరు ఓటు వేస్తే ఎక్కడ తనూజ ఎందుకు సెకండ్ పొజిషన్ లో ఉంది? నాకు తెలుసు మామ, నాకు వచ్చేది అఫీషియల్ ఇన్ఫర్మేషన్. అక్కడే ఓట్స్ అయితే పడతాయి, నాకు ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ అయితే నాకు వస్తుంది కాబట్టి ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తనూజ ఫ్యాన్ అయితే, నువ్వు నిజంగా డై హ్యాడ్ ఫ్యాన్ అయితే నీకే చెప్తున్నావు, వీడియో చూస్తున్నా నీకే చెప్తున్నా, వెళ్ళి ఓటేసి వచ్చి ఇక్కడ ఏదైనా మాట్లాడి నేను వింటాను, ఓకేనా. కామెంట్ సెక్షన్ లో నీ ఇష్టం, తనూజ విన్నర్ అని ఏదైనా పెట్టుకొని నేను ఏమి అనుకోను, కానీ ఓటు వేయకుండా ఏది పడితే కామెంట్ అయితే పెట్టద్దు. తనూజ ఫ్యాన్స్ ఓట్లు వేసామన్నా ప్రతి ఒక్కరు కామెంట్ అయితే పెట్టండి, చూద్దాం ఎంతమంది కామెంట్ పెడతారు. లైక్ బాక్స్ కూడా బద్దలు కొట్టండి, చూద్దాం ఎంతమంది లైక్ బాక్స్ అయితే బద్దలు కొడతారు. కళ్యాణ్ విషయంలో కూడా మామ, కళ్యాణ్కి అయితే ఓట్స్ అయితే బాగానే పడుతున్నాయి. కళ్యాణ్ బిగ్ బాస్ లో ఎలాగైతే కొంతమంది ఇష్టపడ్డారు, ఇప్పుడు కూడా అలాగే ఇష్టపడతా కాన్సిస్టెన్సీతో తనకైతే ఓట్లు అయితే వేస్తున్నారు. తనూజ ఫ్యాన్స్ అయితే అలా లేరయ్యా. బిగ్ బాస్ లో ఓడిపోయింది, ఎలాగైనా గెలిపించుకున్నాం అంతం తప్పితే, మాటల వరకే తప్పితే చేతల్లో అయితే లేదు. యాజ్ ఆఫ్ నా అయితే ఫస్ట్ పొజిషన్ లో అయితే కళ్యాణ్ పడాలా ఉన్నాడు, సెకండ్ పొజిషన్ లో తనూజ పుట్టస్వామి ఉంది. మనకు వచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా ఫిబ్రవరి 22 అయితే స్టార్ మా పరివారం అవార్డ్స్ లో ఎవరు అవార్డు తీసుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు మామ. మీరు తనూజ ఫ్యాన్ అయితే గట్టిగా అయితే ఓట్లు వేసుకోండి, తనూజకు వచ్చేలా చేసుకోండి. బిగ్ బాస్ ట్రోఫీ రాలేదు కదా, ఇప్పుడు ఇదైనా స్టార్ మా పరివారం అవార్డ్స్ లో అయినా అవార్డు అయినా వచ్చేలా చూసుకోండి, ఓకేనా. ఆ తర్వాత 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయని చెప్పే కదా, తనూజని కళ్యాణ్ని మీరు కలవచ్చని. తనూజని అయితే ఈ రోజు అయితే కలవచ్చు మామ. ఈ రోజు తనూజ ఒంగోలు పిఎంజి షాపింగ్ మాల్ కి అయితే వస్తుంది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూస్తే మీకు అర్థమైపోతుంది, ఓకేనా. నన్ను ఎవరైనా కలవాలనుకుంటే ఖచ్చితంగా ఒంగోలులో బంగారం అంటే గోల్డ్ షాప్ ఓపెనింగ్ అయితే తనూజ వస్తుంది. ఒక బంగారం లాంటి అమ్మాయి బంగారం షాప్ ఓపెన్ చేయడానికి వస్తుంది కాబట్టి మీరు తనూజ ఫ్యాన్ అయితే ఎవరైనా ఆ అద్దెంకి, ఆ ఒంగోలు, ఆ గుంటూరు, ఆ సరౌండింగ్స్ లో ఉంటే ఖచ్చితంగా తనూజని వెళ్ళి కలవండి. ఆ తర్వాత ఇంకోసారి కూడా మళ్ళీ తనూజని కలవచ్చు, ఓకేనా. మీకు దువ్వాడ మాదిరి గారు తెలిస్తే, ఓకేనా, బిగ్ బాస్ లో వచ్చారు కదా తెలుసు కదా, వాళ్ళది కూడా శారీస్, ఓకే, ఒక సెలూన్, ఒక షాపింగ్ అయితే ఉంది. వాళ్ళైతే ఒక కూపన్స్ అయితే పెట్టారు మామ. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 దాకా ఎవరైతే శారీస్ కొంటారో వాళ్ళకి కూపన్స్ అయితే ఇస్తారు. ఆ కూపన్స్ ఇచ్చినప్పుడు, ఓకేనా, మార్చి 15వ తారీఖు తనూజానే వచ్చి ఆ కూపన్స్ అయితే తీస్తుంది. అందులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి తనూజ చేతుల మీదుగా గిఫ్ట్ అయితే ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనూజాని మీరు కలవాలనుకుంటే ఖచ్చితంగా ఆ షాపింగ్ మాల్కి వెళ్ళి షాపింగ్ చేయండి. ఆ తర్వాత ఖచ్చితంగా మీరు తనూజ చేతుల మీదుగా అవార్డు ఏదో ఒకటి తీసుకోవాలనుకుంటున్నాం అన్నాను వాళ్ళు వెళ్ళండి. అలా లేదన్నా తనూజ చూడటం వరకు మాకు చాలా అనుకున్నాం. ప్రతి ఒక్కరు ఏం పర్లేదు మామ, మనీ ఉంటేనే ఏదైనా చేయండి, మనీ లేకుండా వెళ్ళొద్దు, ఓకేనా. తనూజను చూడటానికైనా ఖచ్చితంగా మార్చి 15 అయితే అక్కడికైతే ఆ శారీస్ దువ్వాడ మాదిరి గారి షాప్ ఓపెనింగ్ దగ్గరికి వెళ్ళండి, తనూజను చూడండి, ఆనందంగా ఉండండి. ఆ తర్వాత కళ్యాణ్ పడాలా కూడా, ఓకేనా, జే లగ్జరీ అనే షాపింగ్ మాల్కి అయితే వస్తున్నాడు కళ్యాణ్ పడాలా. యాజ్ ఆఫ్ నౌ ఈ రోజే వస్తున్నాడు, ఓకేనా. అది తిలక్ అనే రోడ్లో అయితే ఉంది, విజయవాడ, రాజమండ్రి, ప్రతి చోట అయితే అయితే ఓపెన్ అయితే చేస్తున్నారు మామ. మీరు కళ్యాణ్ని కలవాలన్నా కానీ, కళ్యాణ్ పడాలా డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నా కానీ, సోల్జర్ కళ్యాణ్ పడాలా డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నా కానీ ఈ రోజు అయితే మీరు కలవచ్చు. చాలా మంది అంటున్నారు, అన్న సోల్జర్ అనట్లేదు అన్నా నువ్వు అని. మామ సోల్జర్ అనే అంటావు, కానీ యాజ్ ఆఫ్ అయితే ఈ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. కళ్యాణ్ అయితే అన్న కొంతమంది అడుగుతున్నారు, కళ్యాణ్ అయితే ఆర్మీకి రిజైన్ చేశాడా ఏంటి అది ఇదని. మామ వాళ్ళకు ఉండేది 30 days, ఓకేనా. వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్పాడు వాళ్ళకు ఉండేది 100 రోజులు సెలవులే. యాజ్ ఆఫ్ ఇప్పుడు అగ్ని పరీక్ష వచ్చింది, బిగ్ బాస్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు కళ్యాణ్ మనకి ఏమో కళ్ళ ముందే కనపడుతున్నాడు. రిజైన్ చేశాడేమో అని నేను కూడా అనుకుంటున్నా, అనుకుంటున్నా. ఖచ్చితంగా ఎవరికి అఫీషియల్ అప్డేట్ అయితే తెలియదు మామ, రిజైన్ చేశాడు అది ఇది అంటున్నారు, కానీ రిజైన్ అయితే చేయలేదు. అఫీషియల్ అప్డేట్ వచ్చి రాగానే చెప్తా. ఆ తర్వాత కళ్యాణ్ అండ్ తనూజ ఇద్దరైతే మీరు చూసినట్లయితే షూట్స్, ఓకేనా,
వాళ్ళు ప్రోమో షూట్లు ఏవి షూట్లు అన్నీ మీకు కనపడుతున్నాయి, వాళ్ళ ఫోటోలు వైరల్ అయిపోతున్నాయి ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళు చాలా మూవీస్ వెబ్ సిరీస్ చేస్తున్నారు కాబట్టి అలా అయితే వైరల్ అయితే అవుతున్నాయి. నన్ను కొంతమంది అడిగారు వాటి గురించి కూడా మాట్లాడానా అని. గట్టిగా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మాట్లాడతారు. తనూజ కళ్యాణ్ ఏ మూవీస్ చేస్తున్నారు, ఏంటి అసలు ఎలా ఉండబోతుంది వాళ్ళ పేరు అనేది కూడా మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నా అయితే మీరు తనూజని కళ్యాణ్ అయితే ఈ రోజు అయితే కలవచ్చు, ఓకేనా. ఆ షాప్ ఓపెనింగ్స్ దగ్గరికి వెళ్ళండి, తనూజని కళ్యాణ్ని కలవండి. స్టార్ మా పరివారం అవార్డ్స్ అయితే కళ్యాణ్ ఫస్ట్లో ఉన్నాడు, తనూజ సెకండ్ పొజిషన్లో ఉంది. ఎవరు గెలిచినా నాకు వచ్చేది ఏమీ లేదు మామ. కాకపోతే కొంతమంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు కాబట్టి తనూజ ఫ్యాన్స్ గెలిపించుకుంటామని గెలిపించుకొని వచ్చి నాతో మాట్లాడండి, ఓకేనా. మీరు తనూజ ఫ్యాన్ అయినా కళ్యాణ్ ఫ్యాన్ అయినా ఆ లైక్ బాక్స్ మాత్రం బద్దలు కొట్టడం మాత్రం ఆపొద్దు. కుదిరితే మన ఛానల్ ఫాలో అవ్వండి, మనకి ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తాం.